నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలో 2 అడుగుల స్థలం చూపించడంలో అధికార పార్టీ ప్రతినిధులు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడం రాజశేఖర్ విమర్శ దాహార్తిని తీర్చే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండిపడి నీరంతా వృధాగా పోతుందని తక్షణమే గండిని పూడ్చాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ డిమాండ్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక జిల్లా సచివాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్ కుమార్ జాయింట్ కలెక్టర్లు డి మార్కండేయులు వీరబ్రహ్మం మరియు జిల్లాధికారులు ఇరిగేషన్ డ్యామేజ్ ఒకసారి ట్యాంక్ స్టేటస్ వచ్చేసింది ఆ ఇంపాక్ట్ 24 hours తర్వాత అంటే దాని ఇంపాక్ట్ ఈ రోజు మీకు ఏం డ్యామేజెస్ ఏం లేవు కదా మీ జిల్లాలో సిచ్యువేషన్ మీద ప్రజెంట్ టోటల్ గా 28 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి సార్ 126 విలేజెస్ హ్యూమన్ లాస్ ఒకటి ఉంది సార్ అదే ఒకటి రాజమండ్రిలో కాంపౌండ్ వాల్ పడిపోవడం వల్ల చనిపోయారు సార్ వాళ్ళకు కాంపన్సేషన్ కూడా ప్రాసెస్ చేస్తున్నాం సార్ కూడా ఈ ఫ్లడ్ రావడం వల్ల ఏలేరు కెనాల్ వల్ల అయినటువంటి డ్యామేజెస్ మొత్తం చూస్తే సార్ మనకు 30,000 హెక్టేర్స్ లో అగ్రికల్చర్ అదేవిధంగా 1,619 హెక్టేర్స్ లో హార్టికల్చర్ ఎఫెక్ట్ అయ్యింది సార్. సో ఈ ఫ్లడ్ రిసీడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ డ్యామేజెస్ విల్ బి ఏబుల్ టు అసెస్ సార్. అదేవిధంగా సార్ 223 హౌసెస్ డ్యామేజెస్ ఉన్నాయి సార్. 182 వచ్చేసి పార్ట్లీ మనకు కాకినాడలోనే నిన్న ఈ డిప్రెషన్ కూడా క్రాస్ అవటము జరిగింది సార్. ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చాం సార్. రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అంతా పడినటువంటి వర్షాల ఎఫెక్ట్ ఇంకా వస్తున్నాయి సార్. 20,000 ఇంట్లో దానివల్ల సార్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు గొల్లప్రోలు టౌన్ ఏదైతే ఉందో బాగా ఎఫెక్ట్ అయింది సార్. అబౌట్ 6,000 పీపుల్ ఇప్పుడు వాళ్ళను రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్. ఇట్స్ నౌ ఆన్ గోయింగ్ సార్. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ని కూడా పంపించాం సార్. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సార్. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏలేరు రిజర్వాయర్ అనేది కన్సిస్టెంట్ గా అయిపోయింది. సార్ క్యుములేటివ్ ఓన్లీ 30% ఫిల్ ఉంది సార్. ఒక్క పిఆర్ రోడ్ మాత్రమే డ్యామేజ్ అయింది సార్. అది ఒక స్లాబ్ కల్వర్ట్ కొలాప్స్ ఉంది సార్. 25 lakhs టెంపరీ రెస్టరేషన్, అది కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ మేజర్ రిజర్వాయర్స్ ఆల్సో ఓన్లీ 50% ఫుల్ సార్. No issue as of now. For the past 4 days also we are not receiving any major rainfall here sir. 4 days back మాకు 32 mm వచ్చింది సార్, అంతే సార్. maximum that's what we have received. Thank you. టోటల్ కెపాసిటీ సార్ దాంట్లో 9.8 TMC మాత్రమే ఫిల్ అయింది సార్. అన్ని ట్యాంక్స్ కలుపుకుంటే కూడా సార్ 460 ట్యాంక్స్ ఫుల్ కెపాసిటీ సార్. ఒక 7 This concentrate on this particular aspect where the reservoir nunchi connectivity to the tanks, so that reservoir lo mana neelu nimbagaliగే పరిస్థితి రావడము వచ్చినప్పుడు ట్యాంక్ క్యాస్కేడింగ్ కింద ట్యాంక్ మనం నింపగలిగే పరిస్థితి లేకి టు ది రిజర్వాయర్ కెనాల్స్. ఘనంగా చంద్రముఖి ఫ్యాషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం మదనపల్లి పట్టణం సాయిబాబా గుడి బర్మా రోడ్డు నందు ఈరోజు ఉదయం చంద్రముఖి ఫ్యాషన్స్ను స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, రాష్ట్ర పాల ఏకరీ కార్పొరేషన్ చైర్మన్ మురళితో కలిసి ప్రారంభించారు. రాయలసీమలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ చంద్రముఖి ఫ్యాషన్స్ అని హోల్సేల్ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తోందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. అది కూడా తీసుకుంటే ఉన్నాయనా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము.
ఈరోజు బర్మా రోడ్లో సాయిబాబా గుడి ఎదురు చంద్రముఖి ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో పెద్దయిన ఆశీస్సులతో ఈ షోరూమ్ని ప్రారంభించాము. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులు నవాజ్ బాషా గారు ఈ షోరూమ్ని ఈరోజు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా విచ్చేసి షోరూమ్ని ప్రారంభించారు. అంతేకాకుండా మరొక ముఖ్య అతిథి మురళీ అన్నగారు కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మీడియం రేంజ్ పెట్టుబడి చీరలు కౌంటర్ను ఆయన కూడా ఒక కౌంటర్ను ప్రారంభించారు. మరియు ఈ షోరూమ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ మరియు మహిళలకి పాత్రికేయులకి అందరికీ నగర ప్రజలందరికీ మదనపల్లి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ షోరూమ్ ప్రత్యేకత ఏంటంటే ఇళ్ల దగ్గర మహిళలందరికీ కూడా తగ్గింపు ధరలు అమ్ముకునే అద్భుతమైన అవకాశం ఈ షోరూమ్ అవకాశం. చంద్రముఖి ఫ్యాషన్స్ ప్రముఖ నగరాలలో విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇంకా మరియు విశాఖపట్నం అనేక నగరాలలో ప్రముఖ నగరాలలో షోరూములను ఏర్పాటు చేసి ఉంచాము. పెద్ద నగరాల్లో ఏర్పాటు చేసిన షోరూమ్ని ఇప్పుడు మొట్టమొదటిగా మదనపల్లిలో తాలూకాల్లో ఏర్పాటు చేశాం. మదనపల్లిలో ఇంతకుముందు షోరూమ్ని ఏర్పాటు చేసిన కస్టమర్లు అందరూ కూడా మళ్ళా మీరు మదనపల్లిలో షోరూమ్ని ఏర్పాటు చేయండి కస్టమర్లు అందరూ కోరిక మేరకు ఈ షోరూమ్ని బర్మా రోడ్డు సాయిబాబా గుడి ఎదురు చంద్రముఖి ఫ్యాషన్ ప్రారంభించాము. కస్టమర్లు అందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో డబ్బుని ఆదా చేసుకునే అవకాశం చంద్రముఖి ఫ్యాషన్స్లో మీ ఇంటిలిపాదికి కావాల్సిన శారీసు, ఉప్పాడ, పట్టు చీరలు ఇంకా పెళ్లి వేడుకలకు కావాల్సిన బట్టలన్నీ కూడా తగ్గింపు ధరలకు అందిస్తున్నాం. మినిమం 1000 రూపీస్ కొనుగోలుపై మీకు 500 రూపాయలు తగ్గింపు పొందే అవకాశం. గుర్తుంచుకోండి అమ్మా, మినిమం 1000 రూపాయలు కొనుగోలు చేసిన ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి 500 రూపాయలు తగ్గింపు అవకాశం అమ్మా. బేల్ టు బేలు అన్నీ కూడా మీరు ఒక చీర 100 చీరలు కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి. బేల్ టు బేల్స్ సూరత్ ధరలకి, బెనారస్ ధరలకి మీకు అందిస్తున్నాం అమ్మా. ఢిల్లీ ధరలకి, బాంబే ధరలకి అన్నీ కూడా కాటన్ చీరలు కూడా మీకు 3 చీరలు 200 రూపాయలు, నైటీస్ అయితే 59 రూపాయలు, 89 రూపాయలు, చీరలు ఇంకా 79 రూపాయలు, బ్లౌజ్ పీస్లు అయితే మీకు పెట్టుబడికి 25 రూపాయలు, పట్టు చీరలు అయితే కనుక 1000 రూపాయల చీరను మీకు 500 రూపాయలకి అందిస్తున్నామా. ఏదైనా 3 చీరలు కొనుగోలు చేయండి, 3 నైటీస్ కొనుగోలు చేయండి, 3 బ్లౌజులు ఏవైనా సరే అదొకటి 3 కొనుగోలు చేస్తే మీకు 500 రూపాయలు తగ్గింపు అవకాశం ఉంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కావాల్సిన హ్యాండ్ పర్సుని ఉచితంగా అందిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతోందని ఐసీడీఎస్ సిడిపిఓ సుజాత తెలిపారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి వారి సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. మదనపల్లి డివిజన్ పరిధిలోని నిన్నటి నుంచి
అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు మరియు మినీ హెల్పర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయి. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న పలమనేరు, కుప్పము నిర్వహించడం జరిగింది. ఈరోజు మదనపల్లి, తంబళ్లపల్లి, చౌడేపల్లి ఈ 3 ప్రాజెక్టులకు గాను 150 మెంబర్స్ దరఖాస్తు చేసుకున్నారు. 150 మెంబర్స్ 40 మెంబర్స్ హాజరైనారు. వాళ్ళకి ఈరోజు మన సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత రేపు వాల్మీకిపురము, చిన్నగొట్టిగల్లు, పొంగునూరు రేపు కూడా 150 మంది కార్యకర్తలు ఉన్నారు. 150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు కూడా హాజరవుతారని అనుకుంటున్నాము. వాళ్ళలో ఇంకెంతమంది ఆబ్సెంట్ ఉంటారో రేపటికైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే నిన్న 150 మెంబర్స్, ఈరోజు 150 మెంబర్స్ గాను 300 గాను 275 మెంబర్స్ హాజరైనారు. వీళ్ళందరికీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళ సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు జిల్లా కార్యాలయం నుంచి వచ్చిన మినిస్ట్రీ స్టాఫ్ ద్వారా ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇంటర్వ్యూ హాల్ కూడా పంపడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలో 2 అడుగుల స్థలం చూపించడంలో అధికార పార్టీ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ విమర్శించారు. నేడు అంబేద్కర్ సర్కిల్ వద్ద బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా విగ్రహం తయారు చేయించి ఉంచామని, సరైన స్థలం చూపించాలని జిల్లా కలెక్టర్ మొదలుకొని మంత్రి వరకు విన్నవించినా స్పందించే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘం నాయకులు గంగయ్య గౌడ్, శ్రీనివాసులు, నాగరాజు, రామలింగ, అమరావతి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం మదనపల్లిలో 2 సంవత్సరాలైంది విగ్రహం తీసుకొచ్చి. 2 సంవత్సరాల నుండి దరిదాపుగా 20 సార్లు మేము మున్సిపల్ ఆఫీస్కి కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ, మరి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారికి కానీ, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారికి కానీ ప్రతి ఒక్కరికి విన్నవించుకోవడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చాలాసార్లు మేము ప్రతి బీసీ నాయకులను కూడా కలిసి అందరినీ ఏకతాటిపైకి రావాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వారి వారి రాజకీయ పార్టీల కోసం బీసీలను వాడుకుంటూ 2 సంవత్సరాలు లక్షలు పెట్టి విగ్రహం తీసుకొస్తే ఆ విగ్రహానికి 2 అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి మీరు ఎంత బాధపడుతున్నారో ఈరోజు స్పష్టంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే బీసీలు లేనిదే ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. దేశీయ ధర్మమైన బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా అంబేద్కర్ భారతదేశానికి మహోపకారం చేశారని బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు స్థానిక కాలనీ గేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ అంబేద్కర్ సేన, బుద్ధ అంబేద్కర్ సమాజ్ సంయుక్తంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా బాస్ నేత పీటీఎం శివప్రసాద్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గూడుపల్లి గంగులప్ప, రెడ్డి ప్రసాద్, తలారి కృష్ణ, స్వయం కృషి గంగాధర్, రాజు, నాగరాజు, బుట్టి గంగులప్ప, చిన్న, దేవాశ్లు పాల్గొన్నారు.
జోహార్ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి బుద్ధుని ఆశయాలు. వర్ధిల్లాలి జోహార్ బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి మహోపకారం చేస్తూ దేశీయ ధర్మమైనటువంటి బౌద్ధాన్ని స్వీకరించిన రోజు ఈ అక్టోబర్ 14వ తారీఖు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ధర్మశాస్త్రాలను మతశాస్త్రాలను అన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రపంచ మానవాళికి ఏదైతే అద్భుతమైనటువంటి వికాసాన్ని ఇవ్వగలుగుతుందో అట్లాంటి ఒక ధర్మాన్ని ఎంచుకోవడం జరిగింది. అదే బౌద్ధ ధర్మం. భారతదేశం అంతా కూడా బౌద్ధ ధర్మాన్ని ఆచరించే రోజుల్లో ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా ఉండేదని చరిత్ర చాటి చెబుతోంది. మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ భారతదేశంలో బౌద్ధాన్ని వ్యాపింపజేయడం ద్వారా ప్రపంచంలో ఈ దేశాన్ని అగ్రగామిగా చేయాలన్నటువంటి గొప్ప తలంపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని 1956 అక్టోబర్ 14వ తారీఖున మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్వీకరించడం జరిగింది. 1956 నుంచి ఇప్పటిదాకా బోధిసత్వ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన దీక్షాస్థల్ ఈ నెలంతా కూడా లక్షలాది మందితో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎంతోమంది అక్కడికి వెళ్ళి తథాగతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ అంబేద్కర్ యొక్క దీక్షాస్థలిలో అక్కడ కూర్చొని అక్కడ పునీతమవుతూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బుద్ధ అంబేద్కర్ సమాజ్, భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్షా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. బౌద్ధం అనేది ప్రజలందరూ కూడా ఎవరిని వాళ్ళు సంస్కరించుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ఒక ధర్మం, ఒక జీవన విధానం. కాబట్టి ప్రజలందరూ కూడా బౌద్ధ జీవన విధానంలోకి వచ్చి బౌద్ధ సంస్కృతిని సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా బౌద్ధంలోకి ఆహ్వానిస్తూ అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నమో బుద్ధాయ, జై భీమ్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూజనీయ బాబా అంబేద్కర్ బోధిసత్వ అంబేద్కర్గా మారినటువంటి ఈరోజు బౌద్ధం అనేది ఒక మతం కాదని, ఒక సశాస్త్రీయమైనటువంటి అవగాహనని, మనిషి తన్ను తాను సంస్కరించుకొని సమాజాన్ని నడిపించగల ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, హేతుబద్ధమైనటువంటి నడవడికను ఈ సమాజానికి అందించి సహేతుకము కానీ సశాస్త్రీయము కానిటువంటి రుజువుకు దొరకనటువంటి కులము, మతము లాంటి అనేక రుగ్మతల నుంచి సమాజాన్ని కాపాడము, కరెక్ట్గా చెప్పాలంటే సమాజాన్ని కాపాడి మనిషిని నిలబెట్టి మనిషిగా ఎదగడానికి కావాల్సినటువంటి ఒక మహత్తరమైన మార్గాన్ని బుద్ధుడు మనకు బోధిస్తే ఆ మహత్తరమైన మార్గమే ఈ భారతదేశానికి శరణ్యమని అంబేద్కర్ మహాశయుడు, రాజ్యాంగాన్ని రచించినటువంటి మహాశయుడు ఏదైతే నిజమైన దారో ఆ దారిని మనకు ప్రబోధించినటువంటి దారి. అంతేకాదు తను ప్రబోధించడమే కాకుండా సూచించడమే కాక తను పాటించి లక్షలాది మందితో తను చేరి మనకు మార్గాన్ని సుగమం చేసి పెట్టారు. ఆ మతం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అభ్యున్నతిని కాంచుతుంది. కానీ ఇక్కడ పుట్టినటువంటి ఈ దేశంలో మాత్రం, భారతదేశంలో బౌద్ధ మతం చిన్నచూపు చూడబడుతుంది. కారణం మన అందరికీ తెలుసు. సనాతనమైనటువంటి కుల మత రుగ్మతలతో కుళ్ళుతున్నటువంటి హిందూ ధర్మమే దీనికి కారణం. మనం బౌద్ధ మతాన్ని పాటిస్తే
అంబేద్కర్ను పాటిస్తే, అంబేద్కర్ ఆచరణలో, అంబేద్కర్ ఆశయంలో మనం ఆచరిస్తే దేశంలో ఒక మంచి భారతదేశాన్ని మనం చూడగలుగుతాం, మంచి భవిష్యత్తును చూడగలుగుతాం, మంచి భవిష్యత్తుతో పాటు ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పౌరసత్వాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి దానికి అందరికీ ఆహ్వానిస్తూ మరొకసారి ఈ బౌద్ధ దినోత్సవం సరిగ్గా చెప్పాలంటే దీన్ని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక బౌద్ధ దినోత్సవం భారతీయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. బెస్ట్ ప్రైస్ మన బెస్ట్ మొబైల్ షోరూమ్ మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరణ చేస్తూ కంపెనీ ఏదైనా మొబైల్ ఏదైనా మరెవ్వరూ ఇవ్వలేనంత బెస్ట్ ప్రైస్ కి మా వద్ద లభించును. ఈ దసరా మరియు దీపావళి డబుల్ ధమాకా ఆఫర్స్ లో వివో Y50 మొబైల్ పై ప్రెషర్ కుక్కర్, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ పై బ్లూటూత్ నెక్ బ్యాండ్, ఒప్పో F17 ప్రో పై హాట్ బాక్స్, సామ్సంగ్ A31 పై కాలేజ్ బ్యాగ్, లావా జెట్ 61 ప్రో పై కాలేజ్ బ్యాగ్ ఉచితం. అంతేకాకుండా మరెవ్వరూ ఇవ్వలేనంత భారీ నగదు డిస్కౌంట్ కలదు. మరెన్నో ఉచితమైన బహుమతులు. ఈ వర్కింగ్ పాత ఫోన్ పై పొందండి గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్. ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్ అందుబాటులో కలవు. ఇయర్ ఫోన్స్ కేవలం 49 రూపాయలకు మాత్రమే. టెంపర్డ్ గ్లాస్ కేవలం 49 రూపాయలకే. బ్యాక్ పౌచ్ కేవలం 49 రూపాయలకే. పవర్ బ్యాంక్ కేవలం 699 రూపాయలకు మాత్రమే. రండి, త్వరపడండి. డబుల్ ధమాకా ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ ప్రైస్ అంటే కేవలం బెస్ట్ మొబైల్స్ లోనే. సిటిఎం రోడ్ లో HDFC బ్యాంక్ ఎదురుగా మరియు 2వ బ్రాంచ్ మల్లికార్జున సర్కిల్ పిక్నిక్ హోటల్ ఎదురుగా. బ్యాక్ టు న్యూస్. మదనపల్లె దాహార్తిని తీర్చే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండిపడి నీరంతా వృధాగా పోతుందని, తక్షణమే గండిని పూడ్చాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. నేడు గండిపడిన ప్రాంతాన్ని సిపిఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కృష్ణా జలాలు రాకపోయినా ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాల కారణంగా చీకీల బయలు పంచాయతీలో ఉన్న చెరువుల నుండి నీరు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్లోకి వస్తున్నాయని, ఇటువంటి సమయంలో గండి కొట్టడం కారణంగా నీరంతా వృధాగా పోతుని అంద్రీనివా అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అట్లే స్లోగన్స్ ఇచ్చుకుంటా ఇట్లా వెళ్ళిపోండి. నా శ్రీధరన్న 3 రోజుల క్రితం ఇక్కడ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరవకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడంతో సమ్మర్ స్టోరేజ్లో నిల్వ కావాల్సినటువంటి నీళ్ళంతా కూడా ఇక్కడ వృధాగా పోతూ ఉన్నాయి. గత 3 రోజులుగా గండి కొట్టి నీళ్ళంతా వృధాగా పోతున్నా మదనపల్లిలో ఉన్నటువంటి అంద్రీనివా అధికారులు కానీ లేక మున్సిపల్ అధికారులు కానీ ఇటువైపు చూసినటువంటి సందర్భాలు లేవు. ఇక్కడ ఈరోజు సిపిఐ ప్రతినిధి బృందం సమ్మర్ స్టోరేజ్కి సంబంధించి గండి పడింది, దాన్ని సందర్శించడానికి ఈరోజు రావడం జరిగింది. అంద్రీనివా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రాబోయే వేసవి కాలంలో మదనపల్లి ప్రజానికానికి తాగునీరు అందించడానికి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణా జలాలు రాకపోయినా కూడా ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాల కారణంగా చీకిలబైల్లో ఉన్నటువంటి
కదిరమ్మ చెరువు, మేడిపల్లి చెరువు, వెంకటమ్మ చెరువులు 3 చెరువులు నిండి నీళ్ళంతా కూడా సమ్మర్ స్టోరేజ్కి వస్తూ ఉంటే ఇక 4 రోజులు చూస్తే సమ్మర్ స్టోరేజ్ మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఇసుక ఉన్నటువంటి దాన్ని అమ్ముకోవడానికి ఇక్కడ గండి కొట్టినటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. తక్షణమే అందరినీ అధికారులు గండి కొట్టినటువంటి ప్రదేశాన్ని సందర్శించి ఈ గండికి మరమ్మతులు చేపట్టి నీళ్ళన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాబోయే కాలంలో మదనపల్లి ప్రజానికానికి తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి మండలం చిప్పుల వద్ద నిర్మించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల వర్షాలు పుష్కలంగా పడడం వల్ల మరి కదిరమ్మ చెరువు మిగతా చెరువులకు గండిపడడం వల్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పుష్కలంగా నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని పనులు నత్తనడుగున నడిచాయి. ప్రస్తుత ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం మాదని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరి పనులు నత్తనడుగున జరుగుతున్నాయి. ఈరోజు ఈ నీళ్ళన్నీ వృధాగా పోవడానికి కారణం ప్రభుత్వాలు నిధులు సకాలంలో ఇవ్వకుండా పోవడమే, కాంట్రాక్టర్ సకాలంలో ఇక్కడ పనులు చేయకుండా పోవడం వల్ల ఈరోజు నీళ్లు వృధాగా పోతున్నాయి. అందులో భాగంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎండాకాలం రాబోతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అట్లాగే ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నీటినికి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు మరి జేసీబీలతో దీనికి గండి కొడతా అంటే అధికారులకు ఇప్పటికి కూడా దీన్ని సందర్శించలేదంటే వీళ్ళు ఏమాత్రం ప్రజానీకం కోసం, ప్రజల కోసం నీటిని నిల్వ చేయడానికి పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకోసమే హెచ్ఎన్ఎస్ అంద్రినివా అధికారులు లేకపోతే నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే ఈ గండిని పూడ్చి మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటిని నిలువ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేసి మరి అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. కురుబా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై ఈ నెల 2న తిరుపతిలో రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కురువ సంక్షేమ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కుల శ్రేయస్సును కోరేవారందరినీ ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం అధ్యక్షుడైన జబ్బల శ్రీనివాస్ నేను పత్రికా సోదరుల ద్వారా ఒక ప్రకటన చేస్తున్నానండి. ఈ సమావేశానికి ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిన్న తిరుపతి ప్రెస్ క్లబ్లో సమావేశమై రాష్ట్ర నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రకటించడం జరిగింది. అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం పుట్టి 3.5 సంవత్సరం దాటుతుంది. ఇది 13/2017 అనే నెంబరు. వీరప్ప సదనం మీద ఒక 3 నెలల నుంచి ప్రపంచానికి తెలియకుండా అంతర్గతంగా పోరాటం చేసి కురుబలకు ఏకైక ఆస్తి శ్రీశైలంలోని వీరప్ప సదనం. ఒక నెలకు 5 లక్షల రూపాయల డబ్బుని తెలంగాణ వారు అక్రమంగా దోచుకొని పోతుంటే ఆవేదన తట్టుకోలేక మంత్రి గారి దగ్గరికి, మా ఎంపీ గారి దగ్గరికి, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన దేవాదాయ శాఖ మంత్రి గారికి, మా పెద్దలైన రామచంద్రారెడ్డి అన్న గారికి, మిథున్ రెడ్డి అన్న గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరినీ కలిసి మా ఆవేదన తెలియపరిచాం. త్వరలోనే చక్కని సమావేశం పెట్టి ఉభయ రాష్ట్రాల నాయకులను కూర్చొని పెట్టి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా బైఫర్గేషన్ చట్ట ప్రకారం దాన్ని డివైడ్ చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరినాం. ఆ పరంగా జరుగుతా అంటే తెలంగాణలో నుంచి కొద్దిగా పెద్దలు అది తట్టుకోలేక నాకు సర్వసంతంగా నేను ఎలక్ట్ అయిన అధ్యక్షుడిగా
మినిట్స్ బుక్ ప్రకారం 2018 డిసెంబర్ 16వ తేదీన విజయవాడలో ఐలాపురం లాడ్జిలో నేను రాష్ట్ర అధ్యక్షుడైనానని బైలా చట్ట ప్రకారం గౌరవనీయులైన మా పెద్దలైన గౌరవ అధ్యక్షుడు కత్తి అర్జునరావు గారి ఆశీస్సులతో మేము అయినామనే దానికి మాకు అందాక ఎవిడెన్స్లు ఉన్నాయి. నిన్న వల్లిగట్ల రెడ్డప్ప గారు ఈ బైలాను చూపించి నాకేదో కొద్దిమంది సభ్యులు ఉన్నారండి, నాకు అందరూ నన్ను స్వాగతించి పిలిచినారు, నేను తప్ప ఈ సంఘాన్ని బలోపేతం ఎవరు చేయలేరని చెప్పి మనల్ని స్వాగతించినారు, నాకు కొద్దిమంది సభ్యులు కాదు నన్ను ఇనామినేట్ చేసినారు అని చెప్పి చెప్పుకుంటున్నారు పెద్దరాజు గారు. అయ్యా ఈ బైలా గురించి ఫస్ట్ తమకు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ఈ బైలా పుట్టినది ఇప్పుడు, ఈ సంఘం ఏర్పాటు ఏం జరిగినది, ఇవన్నీ తమరికి తెలిసా తెలియకనో నీ వెనకంటే ఒక 5-6 మంది సభ్యులు 5-6 మంది నా వ్యతిరేకులు నీకు వ్యక్తిగతంగా రెచ్చగొట్టి నిన్ను ఏదో రూపంగా చేయాలని చెప్పి ఆశలు భ్రమంతో కల్పించి నిన్ను పిలిచికొచ్చి ఈరోజు చేస్తున్నారు. నువ్వే ఆలోచన చేసుకో. 2017లో ఈ మదనపల్లి చరిత్రలో ఏ కులాల పెట్టినా భారీగా బహిరంగ ర్యాలీ పెట్టి గొప్ప ఫెలిస్టైన్ కులము జాడ చిత్తూరు జిల్లాలో మారుమరోగు వారు అని చెప్పి ఆ రోజు నేను చేశామయ్యా. ఆ రోజు తమరు మాకు అతిథిగా వచ్చి అతిథిగా వెళ్ళిపోయినారండి, అంతేగాని ఏ రోజు తమరు ఇది చేయలేదు. అదేవిధంగా 2018లో నేను అధ్యక్షుడైనాక 2019లో నేను అధ్యక్షుడైనాక ఆ రోజు కానీ మంచి బహిరంగ సభ వచ్చిందో మిషన్ కాంపౌండ్లో ఉన్న సిఎస్ఐ చర్చిలో పెట్టామండి. తర్వాత దానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు వచ్చి నన్ను ఆశీస్సులు అందించినాయండి. ఎక్కడ కానీ మీరు చెప్పుకున్నంత ఇదిగా మేమేం లేవండి, మీ దగ్గర చెప్పించుకున్నంత మంది లేదండి. మేము ఆల్రెడీ స్టేట్ కమిటీలో సభ్యులందరూ ఉన్నారు. మీరు కొన్ని లేనిపోని అవాస్తవాలు క్రియేట్ చేసినారు. నవంబర్న 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ తిరుపతిలో బాలాజీ కళ్యాణ మండపంలో జనరల్ బాడీ మీటింగ్ జరుపుతున్నాము. ఆ జనరల్ బాడీకి ముఖ్య ఎలక్షన్ ఆఫీసర్లుగా ఆంధ్రాకి చెందిన కత్తి అర్జునరావు గారు వస్తున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లా డాక్టర్ పుల్లన్న గారు వస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా మరో ప్రముఖ వ్యక్తి కురవ శ్రేయసారైన నరసింహారెడ్డి గారు వస్తున్నారు. వీరి అధ్యక్షతన ఎన్నికలు నిర్వహిస్తాయి. మీ పార్టీ మీద ఆశీస్సులో ఆత్మీయ సభ పెట్టి కురవకుల పరిపుష్టి అని చెప్పి ఇంకో రకంగా మాట్లాడి మీ పార్టీ మీరు పొద్దుగుంకినాక మీరు అన్నారండి 11 గంటల నుంచి 6 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించినామని మీరు చెప్పుకుంటున్నారండి. మీరు ఎన్ని గంటలు ఇదైనారో మీకే తెలుస్తున్నదండి. ఈ చిత్తూరు జిల్లా కాదండి మీరు ఎలక్ట్ కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువు సంఘానికి కావాలంటే ఎక్కడో కావాలని పెట్టాల్సింది, విజయవాడలో అన్నా పెట్టాలా, 2వ ప్రాంతమైన తిరుపతిలో అన్నా పెట్టాలా. తమకు ఆ మాత్రంగానే అవగాహన లేదా? నీ చుట్టూ భజన పరులు నిన్ను ఏదో స్వర్గం చూపిస్తామని చెప్పి వాళ్ళు సొంత స్వప్రయోజనం కోసం అని చెప్పి నేను భ్రమరించి ఇది చేసినారు, అంతేగాని ఎటువంటి ఇది లేదండి. అయ్యా నువ్వు కులం సేవ చేయాలనుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎంతో ఇంకా వెసులుబాటు చేయొచ్చు, ఎంతోమంది ముందర తీసుకొని పోవచ్చు, విద్యాపరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ నువ్వు ముందర తీసుకొని పోవచ్చు. ఎప్పుడు కానీ మిమ్మల్ని అపోజ్ చేయలా. నువ్వు 2014లో వచ్చి వెళ్ళిపోయినా 2017లో నాకు ఎమ్మెల్సీ కావాలని చెప్పి నువ్వు నాకు మా రాష్ట్ర సంఘానికి సాయం చేయమంటే ఆ రోజు నీకు సంఘాన్ని నేను ఎక్కడో బాంబేలో ఉన్నా కానీ రాష్ట్ర సభ్యులందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించినామా లేదా? అది నువ్వు చేసుకోవాల్సిన పని కానీ ఆర్థికంగా కానీ ఇంకో కానీ లావాదేవీ కులం నీకు మద్దతు ఇమ్మనింది. ఆ రోజు కులము ఏ మాత్రం ఇది లేకుండా బేషరతుగా నీకు మద్దతు ఇచ్చినామా లేదా? తమరు ఏం చేసినారు? 2017లో సభ్యత నమోదుకి దండువారిపల్లి కార్యక్రమాన్ని అతిథిగా వచ్చి అయ్యా 3 లక్షల రూపాయల సభ్యత్వానికి నేను తోడ్పాటు ఇస్తానని చెప్పి ప్రకటించినావు. అది ఈ రోజు కానీ మన పత్రికా సోదరులైన శివారెడ్డి ఉన్నాడు, సాక్షిలో గతంలో చెందిన బాలు ఉన్నాడు, ఈనాడు విలేకరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారి సమక్షంలోనే తమను 3 లక్షల రూపాయలు ప్రకటించినారు. ఈ రోజు కానీ అది గాల్లో పోతుందా, అకౌంట్లో జమ చేయిందా మాకు ఇంతవరకు తెలియలేదు. అదేవిధంగా ఎప్పుడు కానీ మేము నిస్వార్థంగా ఎంతో ధనం ప్రయాస చేసి 3 బహిరంగ సభలు పెట్టానయ్యా. నీ దగ్గర నువ్వు అన్నట్టు నేను ఏ విధంగా అధ్యక్షుడు అయినాను అనే దానికి నీకు సందేశం చెప్పలేదు. యాజ్ ఎ బైలా లా ప్రకారం నేను ఎలక్ట్ అయినాను. ప్రథమ ఉపాధ్యక్షుడికి
ప్రథమ ఉపాధ్యక్షుడికి రైట్స్ వస్తుంది. అధ్యక్షుడు అనేతగా ఉన్నా కానీ మీటింగ్లు కండక్ట్ చేయలేకపోయినా కానీ ఈ విధంగా నాకు ఉన్నది. నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు లేదు, నువ్వు మెంబరు కాదు, నీకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు, నువ్వు ఏదో అని చెప్పుకునేంత ఇది లేదు. నీకెవరో వాళ్ళు వీళ్ళు భ్రమలో పెట్టి నువ్వు అధ్యక్షుడు అంటే కాదు, నేను సహాయం చేస్తానని చెప్పినానో లేదో నీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. నువ్వు యామారిచ్చి ఆయన గరేజరేను ఆయన ముక్కోపి ఆయన వల్ల అయిపోయినాయంటే రా ఓపెన్గా నీకు చెప్తున్నాను. 3వ తారీఖున 2వ తారీఖున 3వ తారీఖున తిరుపతిలో జరగబోయే మీటింగ్కి నువ్వు రా. 2వ తారీఖునే ఏదంటే 3వ తారీఖు కళ్యాణం ఖాళీగా ఉంటే 3వ తారీఖున 2వ తారీఖు అంటే ఇప్పుడే మన ఆఫీసర్ అయిన అక్కడ ఉండే సార్ మనకు ఫోన్ చేసి 2వ తారీఖునే పక్కా అని చెప్పి డేట్ అనౌన్స్ చేసినాను జస్ట్ ఇప్పుడే. కాబట్టి మీరు ఏమన్నా నిరూపించుకోవాలంటే నువ్వు ఫస్ట్ సంఘంలోకి వెళ్ళాలా. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, బీసీ సంఘాల్లో పనిచేసినాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు అధ్యక్ష స్థానంలో ఉండి ప్రతి ఒక్కటి నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. కాబట్టి రాష్ట్ర సంఘం నా చుట్టూ ఉన్న 5-6 మంది సభ్యులు తప్ప ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు జబ్బల్ శ్రీనివాస్ గారికి ఉన్నది. అయినా నేను స్వచ్ఛందంగా నేను ఈరోజు కాదండి మిస్టర్ రెడ్డప్ప గారు ఫిబ్రవరి 23వ తారీఖున బాలాజీ కళ్యాణ మండపం తిరుచానూరు రోడ్లో జరిగిన దానికి ఆ రోజు బహిరంగంగా 300 మంది సమక్షంలో అయ్యా సభ్యులారా త్వరలోనే నేను లెఫ్ట్ అవుతాను, నూతన వరవడి రావల్ల నూతన అధ్యక్షుడికి అవకాశం ఇస్తానని చెప్పి నేను ఆ రోజే ప్రకటించినాను. ఈరోజే నువ్వు ఇది చేసేది. కాబట్టి నువ్వు ఇటువంటి ఎంతో కొద్దిమంది మనుషులను పెట్టుకొని నువ్వు చేసుకొని నేను ఏదో చేస్తానని కాదు. అధ్యక్షుడిగా లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసావని నీకు తెలియదా? నువ్వు ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నవాడివి. నీ వ్యవస్థాపక నీ కులం మీద దయచేసి వృద్ధద్దు అని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటున్నా. నువ్వు నా వ్యక్తిగతంగా వచ్చినావు కాబట్టి నా మీద నిందార్పణ చేసినావు కాబట్టి నీకు నేను చూపించే అవసరం లేదు. బయలా ప్రకారం నేనే అయ్యా ఇది రెన్యూవల్ చేయలేదని చెప్పి నువ్వు నిన్న ఒక మాట అన్నావంట. అతనికి రెన్యూవల్ చేసుకునే శాత కాదని అయ్యా నీకు ఎవరో ఇచ్చిన అధికారం ఇచ్చిన పెద్ద మనిషి 2017 ఎలక్ట్ అయినప్పుడు 2017 మార్చి 31 రెన్యూవల్ చేసే విజ్ఞత అతనికి ఉందా లేదా? అది ఆ రోజు చేయలేదు. 2018 మార్చి 31 మళ్ళీ రెన్యూవల్ 2వ సంవత్సరం చేసే అవకాశం ఉన్నా కానీ అతను ఎందుకు చేయలేదు? నీకు ఇచ్చిన ఆ మనిషిని మీరే ప్రశ్నించుకోండి. నేను 2018 ఆఖరి డిసెంబర్లో నేను ఎలక్ట్ అయినాను. 2019 మార్చి 31 రెన్యూవల్ పోయినప్పుడు సదర్ రిజిస్టర్ గారు ఖచ్చితంగా ఇది రెన్యూవల్ కాదు, 2 సంవత్సరాలు రెన్యూవల్ కావాలన్నారు, ఆడిటింగ్ రిపోర్ట్ కావాలన్నారు. నేను నా సొంత డబ్బుతో నేను నిర్ణయిస్తామని చెప్పినారు. కానీ వాళ్ళు అనే వాదనేమి 2017-18 మాకు కంపల్సరీ ఆడిటింగ్ రిపోర్ట్ కావాలా అని క్లియర్గా చెప్పినారు. ఆ దీంట్లోనే నేను హైకోర్టులో ఆల్రెడీ కేసు వేసాను. ఆ కేసు వేసిన దానికి కానీ ఆల్రెడీ హైకోర్టులో రెడీ చేశానండి. కాబట్టి అయ్యా రెడ్డప్ప గారు మీ దగ్గర చెప్పించుకున్నంత నేను ఇంకా దిగజారలేదండి. నా వయసులో ఎన్నో ఆటుపోట్లు చూసినాను, ఎన్నో రకాల ఇవి చూసినాను. తమరు ఏమన్నా సేవ చేయాలంటే మంచి మార్గంలో కావాలా. చిత్తూరు జిల్లా వాళ్ళు ఒకరే కాదు నీకు మద్దతు ఇవ్వాల్సింది. నువ్వు ఆర్సీసీలో పెట్టిన మొత్తం చరిత్రలో నా మనుషులు 70 నుంచి 80 మంది ఉన్నారు. నువ్వు తెలివైనవాడు కాబట్టి అక్కడ ఎటువంటి ఇది గందరగోళం సృష్టించకుండా సాయంకాలం వరకు ఉండి సాయంకాలం ఎవరో ఒక వ్యక్తి దగ్గర ఒక జిల్లాకు ఇది రాయలసీమకు పరిమితమా ఆంధ్రప్రదేశ్ పరిమితం అవుతుంది కానీ నువ్వు అధ్యక్షుడు అని చెప్పి కుప్పం చెందిన వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి మీరు ఇద్దరు అనౌన్స్ చేసుకొని బజెట్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఏ రోజు కానీ కులం మీద నీకు ప్రేమ ఉన్నదా లేదో అనే దానికి నువ్వు ఎంత మాత్రం తిరిగినావు అనేది ఉన్నది. ఎప్పుడు కానీ కులం సపోర్టు నువ్వు అడిగినావే కానీ కులానికి తమరు చేసిన సేవలు ఏమాత్రం లేవని చెప్పి మీ పత్రికా సోదరుల దగ్గర మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇంకా ఏమన్నా డిబేట్ ఉంటే రండి, ఓపెన్గా కూర్చుంటాం. 3వ తారీఖున పెద్దలందరూ వస్తారు. మంత్రి గారిని రమ్మన్నా, ఎంపీ గారిని రమ్మన్నా 2వ తారీఖున నవంబర్ 2వ తారీఖున రా. నువ్వు కుల సంఘానికి ఏం చేసినావు, నేనేం చేసినావు అని చెప్పి బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఇట్లా ఎవరో మనుషులు వేసుకొని నువ్వు ఏదో కలవరించుకుంటా అంటే నువ్వు కాలేవు. అందరినీ కలుపుకొని పోతే నువ్వు అధ్యక్షుడు అవుతావు అని చెప్పి గుర్తించుకో. నాకు 3 సంవత్సరాల అవకాశం ఉన్నా, హైకోర్టులో దీని మీద అప్పీల్ ఉన్నా నేనైతే నేను చేయగలుగుతాను కానీ వేరే వాళ్ళు అయితే చేసేదానికి రైట్స్ లేవని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నీకేమన్నా ఉంటే నీకు ఎంతోమంది అడ్వకేట్లు ఉన్నారు కదా, నీవు ఎన్నో వ్యాపారాలు బయట దేశాల్లో కానీ విస్తరించుకున్నావు కదా, ఈ చిన్న దానికి నువ్వు ఎందుకు
తడబడుతున్నావు అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, నువ్వు ఎందుకు కాలేకపోయినావు, నీలో లోపం ఏమి అనేది నీ అంతర్గతంగా నువ్వు విశ్లేషించుకోవాలా. నా తమ్ముడు వచ్చినాడు, స్వాగతించిన మదనపల్లి ప్రజలు చాలా వరకు రాజకీయంగా. నా తమ్ముడు ఉన్ని రోజులు ప్రజల సేవలు వైద్య వృత్తిలో చేస్తా వచ్చినాడు, కానీ అందరికీ ఇచ్చినాడు. కానీ నీ మాదిరి ఉండే నేను స్వచ్ఛందంగా నేను ఉన్నాను ఇక్కడ, కానీ ఏమన్నా సర్వీసులు చేస్తున్నాను. ఈ స్థానికంగా అందరికీ ఉన్నాను. మన గంగన్నగారిపల్లి పంచాయతీ తీసినాం, అదేవిధంగా మన దండవారిపల్లి పంచాయతీ తీసినాం. ఎక్కడైనా సమస్యలు లేకుండా క్లియర్ చేస్తున్నాం. మనకు తెలియని ఆఫీసర్ని అందరినీ, మన కులస్తుల్ని సగౌరవంగా పిలిపించి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం. త్వరలోనే ఇంకా మంచి మహత్వ కార్యక్రమం చేస్తామని చెప్పి మేము ఒత్తిడి చేసినా, నువ్వు వ్యక్తిగతంగా రాత్రి అధ్యక్షుడు కావాలనే ఒక కసితో నీకు ఆల్రెడీ చెప్పినాం. త్వరలోనే కురబ కార్పొరేషన్ ఏర్పడుతుంది. కురబ కార్పొరేషన్కు చైర్మన్గా అనఫ్షల్గా కోటిబాబు అనేది పేరు బయట వచ్చినది. అదేవిధంగా 12 మంది డైరెక్టర్లు వచ్చినారు. 12 మంది డైరెక్టర్లకు కురబ కార్పొరేషన్ చైర్మన్కి ఒక బిల్ స్టేటింగ్ చేద్దాం. ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టామంటే నువ్వు స్వార్థపూరితంగా, నువ్వు ఆలోచన ఇది లేకుండా ఎవరో 3-4 కొద్దిమంది వ్యక్తుల్ని ఆకర్షించుకొని తక్కమని చెప్పి మీటింగ్ ఆత్మీయ సభ అని చెప్పి నీ పాటికి నువ్వు డిక్లేర్ చేస్తే, ఈ రోజు గౌరవ అధ్యక్షుడు ఉన్నాడు, నీకు ఏ విధంగా ఆకుండా ప్రధాన కార్యదర్శి బదులు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి గారిని పెట్టినాం. వాళ్ళు ఎందుకు రాలేదు? అనంతపురంలో మీటింగ్ ఎందుకు బహిష్కరించినారు? కర్నూలు జిల్లా వాళ్ళు ఎందుకు ఇచ్చినారు? కడప జిల్లా వాళ్ళు ఎందుకు బహిష్కరించినారు? నువ్వు ఎవరో కొద్దిమంది వ్యక్తులను పిలిపించి ఈ రోజు జట్టి కృష్ణప్ప గారు అనంతపూర్లో 50 సంవత్సరాలు ఉన్న కురవ సంఘానికి ఒకే సంఘం ఉంటే, ఈరోజు తన వ్యక్తిగతం కోసమని కురవ భక్త కనకదాస సంక్షేమ సంఘం అని చెప్పి ఏర్పాటు చేసిన రెండో సంఘాన్ని పుట్టించిన వ్యక్తి. ఆ వ్యక్తి నిర్ణయించేది నిన్నే. నేను చెప్పిన 3 జడ్జీలు నువ్వు అడుగు, 3 వాళ్ళని మనం నిర్ణయిస్తున్నాం. రాష్ట్ర సభ్యులు వస్తారు, నువ్వు అడుగు, నీ హక్కు నువ్వు తీసుకోగానే మా మీద బుద్ధ చల్లితే బాగుండదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలో 2 అడుగుల స్థలం చూపించడంలో అధికార పార్టీ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడం రాజశేఖర్ విమర్శ. దాహార్తిని తీర్చే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండిపడి నీరంతా వృధాగా పోతుందని, తక్షణమే గండిని పూడ్చాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి MCTV.